ఈ వీడియోలో మనం లిక్విడ్ క్రిస్టల్ యొక్క థియరిటికల్ పార్ట్కి వెళ్దామండి. ఓకే, దాని యొక్క కన్స్ట్రక్షన్ అవన్నీ చూసాము కదా. సో ఇప్పుడు థియరీ ఎంత ఈజీగా రాయొచ్చు అనేది చెక్ చేసుకుందాం ఒకసారి. సో మెయిన్ పార్ట్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను. లాస్ట్ వీడియోలో చూసిన మనకు ఒక బ్లాక్ లైట్ ఉంటుంది. దీంట్లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్ వస్తాయి, అంటే చాలా యాంగిల్స్లో వస్తాయి. మనం కావాల్సిన యాంగిల్లో తీసుకోవడానికి ఒక పోలరైజర్ని సెలెక్ట్ చేసుకుంటాం. నథింగ్ బట్ వర్టికల్ పోలరైజర్ ఫర్ వర్టికల్ రేస్. వాటిని మనం క్రిస్టల్ ద్వారా పాస్ చేయాలి. పాస్ చేసి ఎదురేముంది హార్జెంటల్ పోలరైజర్ ఉంది. ఇది వర్టికల్గా వచ్చిన వేవ్స్ని అలో చేయదు, ఓన్లీ హార్జెంటల్ వేవ్స్ని అలో చేస్తుంది. మన బాధ్యత ఏంటంటే వర్టికల్గా వచ్చే వాటిని హార్జెంటల్గా మార్చాలి. దీనికోసం నేను ఒక క్రిస్టల్ని వాడాను. ఇది ఏం చేస్తుందంటే వచ్చిన వాటిని ఒక 200 degrees వరకు చేంజ్ చేసే క్యాపబిలిటీ వీటికి ఉంది, యాంగిల్ని 200 degrees వరకు. బట్ వర్టికల్ నుంచి అంటే ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా మార్చడం అంటే లిటరల్లీ 90 degrees చేంజ్ చేసుకుంటాం. దీనికోసం నేను ఏం చేశానంటే 2 electrodes నథింగ్ బట్ పవర్ సప్లై ఇచ్చాను. ఇదిగోండి సప్లై కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన సప్లై ప్రకారం ఇది ఎంత రొటేట్ చేయాలో మాలిక్యూల్స్ అంత రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ వర్టికల్గా వస్తే ఇక్కడికి వచ్చేప్పటికి హార్జెంటల్గా వస్తుంది. డిస్ప్లేలో మనం స్క్రీన్ మీద చూస్తాం. ఇది లిటరల్గా ఎల్సిడి అంటే. దీని థియరీ పార్ట్ చూద్దాం. సో liquid crystal display LCD. LCD is a passive device. It doesn't produce light like LED. సో ఎల్సిడి అనేది ఏమంటున్నాడండి, ప్యాసివ్ డివైస్. ఓకేనా, మనకి మామూలుగా ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్లో కూడా రెసిస్టరు, కెపాసిటరు, ఇండక్టర్ ఇలాంటివి ఉంటాయి కదండి. ఇవన్నీ ఏమంటాం, ప్యాసివ్ ఎలిమెంట్స్. ఇవి ఏం చేస్తే కరెంట్ని ప్రొడ్యూస్ చేయలేవు. మనం వేటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం, ఏవైతే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలవో వాటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. అట్లాగే ఎల్ఈడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే కూడా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయదు. ఓకేనా, అందుకే దీన్ని ఏమంటారు, ప్యాసివ్ డివైస్. ఎల్సిడి ఈజ్ ఏ ప్యాసివ్ డివైస్. ఇట్ డజంట్ ప్రొడ్యూస్ లైట్ లైక్ ఎల్ఈడి. ఎల్ఈడి అయితే లైట్ని ఎమిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. LCD is a simple device that allows the light traveling through it. సో ఎల్సిడి ఏం చేస్తుందండి, ఇది ఒక సింపుల్ డివైస్ అంటున్నారు. ఇదేం చేస్తుంది, లైట్ని తన ద్వారా ఎదరికి పాస్ చేస్తుంది అంటున్నాడు. ఇదిగోండి, దట్ అలౌస్ లైట్ ట్రావెలింగ్ త్రూ ఇట్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఎనీ క్యారెక్టర్, ఇమేజ్, వీడియో, యానిమేషన్. సో దీని ద్వారా ఏ లైట్ అయితే పాస్ అవుతుందో ఇన్ఫర్మేషన్తో ఆ ఇన్ఫర్మేషన్ని మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. ఏంటవి, ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు? మామూలుగా టీవీ చూసినా ఏం వస్తాయండి, లెటర్స్ వస్తాయి, నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్, ఇమేజెస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి, యానిమేటెడ్ వీడియోస్ వస్తాయి. సో ప్రతిదీ ఇది చూపిస్తుంది. సో అందుకనే ఏమన్నాడు, ఎల్సిడి ఈజ్ ఎ సింపుల్ డివైస్ దట్ అలౌస్ ద లైట్ ట్రావెలింగ్ త్రూ ఇట్. సో లైట్ని దాని ద్వారా ట్రావెల్ చేసే సింపుల్ డివైస్. సో ఆ లైట్ ఎనర్జీలో ఏముంటుంది, ఆప్టికల్ ఎనర్జీ కదండి. దాంట్లో ఏముంది, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏ రకంగా ఉండొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ కానీ, లెటర్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, యానిమేషన్ వీడియోస్ కానీ. నెక్స్ట్, లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ డిస్ప్లేస్ ఇన్ మెనీ ఎక్విప్మెంట్స్. సో ఎల్సిడిని మనం చాలా ఎక్విప్మెంట్స్లో వాడుతున్నాం. అంటే ఇదివరకు ఎల్ఈడీస్ ఉండేవి, తర్వాత పిక్చర్ ట్యూబ్స్ ఉండేయండి. వాటికి ఆల్టర్నేటివ్ కింద దీనికి వచ్చాం మనం. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, మెయిన్ రీజన్ అది. సో లైట్ వెయిట్. సో లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ డిస్ప్లేస్ ఇన్ మెనీ ఎక్విప్మెంట్స్ యాజ్ టీవీ, వాచెస్, క్యాలిక్యులేటర్స్, మొబైల్ ఫోన్స్, ఎక్స్ట్రా. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రతి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లో మ్యాక్సిమం మనం వాడేవేంటి, డిస్ప్లేస్. సో ఎల్సిడిని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎందుకు వెళ్తున్నాం, ఎల్సిడి కన్జ్యూమ్స్ లో పవర్ కంపేర్ టు ఎల్ఈడి. సో ఎల్ఈడితో కంపేర్ చేసినప్పుడు మనం చాలా తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది ఎల్సిడి అనేది. దాంతోపాటు లెస్ వెయిట్ ఉంటుంది, చాలా థిన్గా ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ అండి లిక్విడ్ క్రిస్టల్కి. ఓకేనా, వీటిని ఎల్సిడీస్ని కూడా 2 typesలో క్లాసిఫై చేశారు. డైనమిక్ స్కాటరింగ్ ఎల్సిడి, అట్లాగే ఫీల్డ్ ఎఫెక్ట్ ఎల్సిడి అండి. డైనమిక్ స్కాటర్ ఎల్సిడి, ఫీల్డ్ ఎఫెక్ట్ ఎల్సిడి. నెక్స్ట్, ఎల్సిడి కన్సిస్ట్ ఆఫ్ 2 major కాంపోనెంట్స్. సో ఎల్సిడిలో 2 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నారు. ఏంటవి, క్రిస్టల్ మాలిక్యూల్స్. అసలు మామూలుగా క్రిస్టల్ అన్నాం కానీ లిక్విడ్ క్రిస్టల్ మాలిక్యూల్స్ అని కూడా రాసుకోవచ్చు మీరు ఇక్కడ. దాంతోపాటు ఈ క్రిస్టల్ మాలిక్యూల్స్ ఎందుకు వాడుతున్నాం అంటే, మనకు వచ్చే వేవ్ ఏదైతే ఉందో దాన్ని 90 degrees షిఫ్ట్ చేయడానికి మనం వాడుతున్నాం.
దానికోసం మనం ఏం చేయాలి, ఇంతకీ షిఫ్ట్ చేయాలంటే రెండు కావాలి కానీ అవేంటి పాలరైజింగ్ ప్లేట్స్. అసలు మనకి క్రిస్టల్ వాడుతుందే వర్టికల్గా ఉన్న వాటిని హార్జెంటల్గాను, హార్జెంటల్గా ఉన్న వాటిని వర్టికల్గాను ఒక 90 degreesలో యాంగిల్ మార్చడానికి. సో ఈ ప్లేట్స్ని మనం యూజ్ చేస్తున్నాం. ఈ రెండు ప్లేట్స్ 90 degrees డిఫరెన్స్తో ఉంటాయి. ఈ 90 degrees డిఫరెన్స్ని చేంజ్ చేసేది ఎవరు? వేవ్ని క్రిస్టల్ మాలిక్యూల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వర్టికల్ ప్లేట్ అనుకుందాం, హార్జెంటల్ ప్లేట్. సో పాలరైజింగ్ ప్లేట్స్. ఇక్కడి వరకు వచ్చిన వేవ్ వర్టికల్గా ఉంది కాబట్టి ఇక్కడ దాకా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ వర్టికల్ వేవ్ని ఇది అలో చేయదండి. ఎందుకు? ఇది ఓన్లీ హార్జెంటల్ పాత్ అయితేనే అలో చేస్తుంది. ఇది వర్టికల్ యాంగిల్తో ఉంది. ఓకే, ఈ చేంజ్ని క్రియేట్ చేసేది ఎవరంటే నా దగ్గర ఉన్న క్రిస్టల్ మాలిక్యూల్స్. సో మెయిన్ పార్ట్ ఏంటి? 2 different పాలరైజింగ్ ప్లేట్స్, అలాగే క్రిస్టల్ ఉంటేనే ఈ రెండు కరెక్ట్గా వర్క్ అవుతాయి. ఈ రెండు కరెక్ట్గా వర్క్ అయిందంటే మనకి డిస్ప్లేలో ఇమేజ్ కనపడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి పాయింట్స్. సో ఇట్ హ్యాస్ 2 major components, crystal and polarizing plates. Next, the crystal layer is sandwiched between 2 polarizing plates which are perpendicular to each other. సో ఇప్పుడు మనం చెప్పుకున్నదే, ఇదొక వర్టికల్ ప్లేట్ అనుకున్నాము. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదొక ప్లేటు, ఇదొక ప్లేట్. ఇది హార్జెంటల్ ప్లేటు, ఇది వర్టికల్ ప్లేట్. ఈ రెండింటి మధ్యలో ఎవరున్నారండి? క్రిస్టల్ ఉంది. సో అది ఎలా ఉందంటే శాండ్విచ్ లాగా ఉంది అని చెప్తున్నారు. ఓకేనా? అట్లాగే ఇంకో మాట కూడా అన్నారు, విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే వర్టికల్ ప్లేటు, హార్జెంటల్ ప్లేట్ అంటే రెండు 90 degrees యాంగిల్తో ఉన్నాయి కాబట్టి రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని చెప్తున్నారు. అట్లాగే నెక్స్ట్, ద క్రిస్టల్ మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్ ఇన్ ఏ ఆర్డర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఎలా ఉంటాయండి? ప్యారలల్గా ఉంటాయి ఒకదానితో ఒకటి క్రిస్టల్ మాలిక్యూల్స్ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఒక లైట్ ఉంది. లైటు అన్ని వైపులకి వెళ్తుంది కదండి. వెళ్తున్నప్పుడు ఇదేం చేస్తుంది? ఓన్లీ వర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్టికల్ అనుకోండి, వర్టికల్ పోలరైజర్ అనుకోండి. ఈ యాంగిల్లో ఉన్న సిగ్నల్ మాత్రమే ఎదురుగా పాస్ చేస్తుంది. రిమైనింగ్ ఇది బ్లాక్ చేస్తుంది, ఇది బ్లాక్ చేస్తుంది, ఇది బ్లాక్ చేస్తుంది, ఇది బ్లాక్ చేస్తుంది. సో ఇట్లా వెళ్తుంది. ఇక్కడికి వచ్చేపాటికి ఏమవుతుంది? ఇది హార్జెంటల్ పోలరైజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇది ఈ యాంగిల్లో ఉన్నదని అలౌ చేయదు. ఏ యాంగిల్లో ఉన్నదని అలౌ చేస్తుంది? దీన్ని అలౌ చేస్తుంది. సో నేను దీన్ని ఆపుతుంది కాబట్టి నేనేం చేయాలి? దీన్ని యాంగిల్ మార్చాలి. సో దీనికోసం నేనేం చేస్తాను? ఇటొక ప్లేటు పెట్టి దీనికి సప్లై ఇస్తా. సో వర్టికల్ నుంచి హార్జెంటల్గా మారి సిగ్నల్ బయటకు వస్తుంది. ఓకే, నెక్స్ట్, ద పోలరైజింగ్ ప్లేట్స్ యాక్ట్స్ యాజ్ నెట్ ఫిల్టర్. సో పాలరైజింగ్ ప్లేట్స్ ఏం చేస్తున్నాయి? ఫిల్టర్లా యాక్ట్ చేస్తున్నాయి అన్నాడు. అంతే కదా, ఇన్ని యాంగిల్స్లో లైట్ వస్తే నేను వర్టికల్ పాలరైజర్ వాడే కాబట్టి వర్టికల్గా ఉన్న సిగ్నల్ మాత్రమే ఎదరికి పాస్ అయింది, ఇటు నుంచి ఇటు. ఇట్ బ్లాక్స్ డిఫరెంట్ ఓరియంటేషన్ ఆఫ్ ర్యాండమ్ యాంగిల్స్ ఆఫ్ లైట్. సో అన్ని యాంగిల్స్లో ఉన్న లైట్ని ఇది బ్లాక్ చేస్తుంది అన్నారు. అండ్ అలౌస్ ఫ్లోయింగ్ ఇన్ ప్లేన్ ప్యారలల్ టు ద ప్లేట్. సో ప్లేన్కి ప్యారల్గా ఉన్న వాటిని మాత్రమే ఎదరికి పాస్ చేస్తుంది, రిమైనింగ్ బ్లాక్స్ అన్నిటినీ బ్లాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైట్ అనుకుంటే దీని చుట్టూరు డిఫరెంట్ రేస్ ఉన్నాయి. దీంట్లో వర్టికల్ పాలరైజర్కి ప్యారల్గా ఉన్న రే ఏది, యాంగిల్ ఏది? ఇది స్ట్రైట్గా ఉన్నది. సో అది మాత్రం ఎలా చేస్తుంది? రిమైనింగ్ అన్నిటినీ బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. ద ఫస్ట్ పాలరైజర్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద సెకండ్ పాలరైజర్. సో ఫస్ట్ పాలరైజర్ ఏమవుతుంది అన్నాడండి? సెకండ్ పాలరైజర్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది అన్నారు. నెక్స్ట్, నార్మలీ లైట్ ఫ్రమ్ ఫస్ట్ పాలరైజర్ బ్లాక్స్ బై సెకండ్ పాలరైజర్. సో రెండు పర్పెండిక్యులర్గా ఉండడం వల్ల ఏమవుతుంది? వర్టికల్గా ఉన్నదాన్ని హార్జెంటల్ అనేది బ్లాక్ చేస్తుంది. సో అదే పాయింట్ చెప్తున్నాడు, నార్మల్లీ లైట్ ఫ్రమ్ ఫస్ట్ పాలరైజర్ బ్లాక్స్ బై ద సెకండ్ పాలరైజర్. సో దానికి ఆల్టర్నేట్గా మనం ఏం చేసాం? హియర్ వీఆర్ యూజింగ్ క్రిస్టల్ ప్లేట్ బిట్వీన్ 2 పాలరైజింగ్ ప్లేట్స్ టు ట్విస్ట్ లైట్ బై 90 degrees. ఇక్కడ 3 పాయింట్లు, లాస్ట్ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి, చెక్ చేసుకోండి. ఫస్ట్ పాలరైజరు నెక్స్ట్ పాలరైజరు 90 degrees డిఫరెన్స్తో ఉంటాయి. సో ఫస్ట్ నుంచి లైట్ వచ్చినా నెక్స్ట్ దే అలో చేయదు. ఓకే, సో నార్మల్లీ లైట్ ఫ్రమ్ ఫస్ట్ పాలరైజర్ బ్లాక్స్ బై ద సెకండ్ పాలరైజర్. ఇది మెయిన్ పాయింట్. దీన్ని కవర్ చేయడానికి మనం ఏం చేసాం? హియర్ వీ యూజింగ్ క్రిస్టల్ ప్లేట్ బిట్వీన్ 2 పాలరైజర్ ప్లేట్స్ టు ట్విస్ట్ లైట్ బై 90 degrees. సో ఫస్ట్ దాన్ని సెకండ్ది బ్లాక్ చేస్తుంది కాబట్టి నేనేం చేయాలి? ఎలో చేసేలా చేయాలి. దానికోసం ఏం చేసా? క్రిస్టల్ మాలిక్యూల్స్ని ఉంచాను. ఇదేం చేస్తుంది? లైట్ని బెండ్ చేస్తుంది.
అంటే ఒక యాంగిల్లోంచి వర్టికల్ నుంచి హార్జెంటల్ గాను, హార్జెంటల్ నుంచి వర్టికల్గా గాను, బేస్డ్ ఆన్ అవర్ ఫస్ట్ పాలరైజింగ్ ప్లేట్ రెండో యాంగిల్ని క్రియేట్ చేస్తుంది. అది పాయింట్ మీనింగ్ అండి. నెక్స్ట్, ద లైట్ నౌ ఈజ్ ప్యారలల్ టు ద సెకండ్ ప్లేట్. సో మనం ట్విస్ట్ చేసేసాం కదా, మాలిక్యూల్స్ యూజ్ చేసి రొటేట్ చేసాం, దానివల్ల ఏమైంది, సెకండ్ ప్లేట్ కూడా ప్యారల్గా మారిపోయినాయి. అండ్ కమ్స్ ఫ్రమ్ ద స్క్రీన్ టు ఐ, అంటే స్క్రీన్లోంచి మనకి డైరెక్ట్గా ఐ బాల్కి తగులుతుంది. ఎవరికి అంటే అబ్జర్వర్, ఎవరైతే చూస్తారో వాళ్ళ ఐకి కనపడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ద మోస్ట్ పాపులర్ లిక్విడ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్. ఓకేనా. సో బాగా మనం రెగ్యులర్గా వాడే స్ట్రక్చర్ ఏంటంటే నిమాటిక్ లిక్విడ్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఇదిగోండి, నార్మల్గా ఇది ఒక డయాగ్రామ్ వేయండి సరిపోతుంది. మనకి క్రిస్టల్ ఉంటుంది, క్రిస్టల్కి టూ టైప్స్లో మనకి ఏముంటాయి, ప్లేట్స్ ఉంటాయి, పాలరైజింగ్ ప్లేట్స్, దాంతోపాటు కండక్టివ్ ప్లేట్స్ ఉంటాయి. అంటే ఇది నథింగ్ బట్ ఎలక్ట్రోడ్స్ అనుకోండి మీరు. ఓకే. సో ఇది ఓవరాల్ థియరీ. ఇది రాస్తే సరిపోతుందండి మీకు ఎల్సిడి డిస్ప్లే ఇచ్చిన, ఎల్సిడి టీవీ ఇచ్చిన ప్రతిదానికి ఇదే వర్కింగ్ అండి. మనం ఏం డిఫరెంట్గా ఏం క్రియేట్ చేయక్కర్లేదు. సో మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను, మీకు నచ్చినట్టు రాసుకోండి. థియరీని స్క్రీన్ షాట్ తీసి పేస్ట్ చేసుకోండి. మీరు కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మీరు ఓన్గా నరేట్ చేసుకోవచ్చండి, మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. కాన్సెప్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. సో మనకి కాన్సెప్ట్ ఏంటి, మెయిన్ పార్ట్ లైట్ వెళ్తుందని మనం బ్లాక్ చేయాలి. బ్లాక్ చేయడం కోసం నేనేం చేశాను, పాలరైజింగ్ ప్లేట్ పెట్టా, ఓన్లీ ఒక లైటే వచ్చిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇంకొక బ్లాకర్ పెట్టాను, దాని పేరు వర్టికల్ పాలరైజర్ ఆర్ హార్జెంటల్ పాలరైజర్. ఈ రెండింటినీ కరెక్ట్గా వర్క్ చేయించాలంటే మనకు మధ్యలో క్రిస్టల్ కావాలి. క్రిస్టల్లో బెండ్ అవ్వాలంటే మనం సప్లై ఇవ్వాలి. సప్లై కోసం ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం. ఇది కాన్సెప్ట్.